హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డెల్టా ఎక్స్చేంజ్ లో గోల్డ్ లో ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి, మార్జిన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, లైక్ ఫ్యూచర్స్ లో గానీ ఆప్షన్స్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు మనం ఎన్ని లాట్స్ తీసుకుంటే బెటర్, అసలు ఒక పొజిషన్ తీసుకోవడానికి మినిమం ఎంత రిక్వైర్డ్ క్యాపిటల్ కావాలి, అండ్ ట్రేడ్స్ మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది కూడా ఈ వీడియోలో ఓవరాల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ లాస్ట్ వీక్ గోల్డ్ లో ట్రేడ్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, అండ్ గోల్డ్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు ఎలాంటి న్యూస్ ని చెక్ చేసుకోవాలో కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియో కనుక చూడకపోతే ఒక్కసారి ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో బేసిక్ గా డెల్టా ఎక్స్చేంజ్ మనకి హోమ్ పేజ్ లో మనకి ఇక్కడ అన్ని స్క్రిప్ట్స్ అవైలబుల్ ఉంటాయి. ఇందులో మనం XAUT USD ట్రేడర్ గోల్డ్ లో మనం ట్రేడ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఫ్యూచర్స్ కి సంబంధించిన చార్ట్ ని ఒకసారి చూసుకుందామండి. ఫస్ట్ ఒకసారి ప్రైస్ యాక్షన్ ని అనలైజ్ చేద్దాం. బేసిక్ గా నేను ట్రేడ్స్ తీసుకుంటున్నప్పుడు ప్రైస్ యాక్షన్ బేసిస్ బట్టి ట్రేడ్స్ తీసుకుంటాను. ఆర్ఎస్ మీరు ఇండికేటర్ బేస్ కానీ ఆర్ఎస్ మీరు ఇంకా వేరే డిఫరెంట్ మెథడ్స్ ద్వారా ఫాలో అయితే మీకు ఏది కంఫర్టబుల్ అది ఫాలో అవ్వచ్చు. సో ప్రైస్ యాక్షన్ బట్టి ఇక్కడ నాకు చాలా క్లియర్ గా గోల్డ్ మనకి ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ మొమెంటం ఇచ్చింది. ఆల్రెడీ రీసెంట్ స్వింగ్ నుంచి ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం, ఒక కన్సాలిడేషన్, మళ్ళీ ఒక స్ట్రాంగ్ అప్ సైడ్ మొమెంటం. ఇప్పుడు ప్రైస్ కంప్లీట్ కన్సాలిడేషన్ ఉంది. జనరల్ గా వీక్ డేస్ లో ట్రేడింగ్ వాల్యూమ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఈవెన్ సాటర్డే సండే కూడా మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు. బట్ రెగ్యులర్ ట్రేడింగ్ సెషన్స్ తో కంపేర్ చేసుకుంటే వాల్యూమ్స్ చాలా తక్కువ ఉంటాయి, మొమెంటం కూడా తక్కువ ఉంటుంది. జనరల్ గా ఇలాంటి కన్సాలిడేషన్ మార్కెట్ ఆప్షన్స్ సెల్లర్స్ కి బాగా హెల్ప్ అవుతుంది. సో ఒకసారి లెవెల్స్ పరంగా చూసుకుంటే మనకి కంప్లీట్ ప్రైస్ ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ అప్వర్డ్ మొమెంటం ఇచ్చి ఇప్పుడు ప్రెసెంట్ కన్సాలిడేషన్ లో ఉంది. సో కొంచెం లోవర్ లెవెల్ లో అనాలిసిస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో లోవర్ లెవెల్స్ లో చూసుకుంటే మనకి ఇక్కడ రీసెంట్ స్వింగ్స్ ఫామ్ అయినాయి. సో నాకు ఇది కామన్ రెసిస్టెన్స్ కింద కనిపిస్తుంది. సో ప్రీవియస్ గా మనకి మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్ దగ్గర ప్రైస్ రిజెక్షన్ ఫేస్ చేస్తుంది. తర్వాత బ్రేక్అవుట్, తర్వాత సపోర్ట్ తీసుకుని బాస్ బ్యాక్ అయ్యి మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అగైన్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్, ఇప్పుడు మళ్ళీ ఆ లెవెల్ ని రీటెస్ట్ చేసి మళ్ళీ రివర్స్ అవడానికి ట్రై చేస్తుంది. ఓవరాల్ గా మనకి ఇప్పుడు ఏదైతే మనం డ్రా చేసుకున్నామో ఇది బోత్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కింద వర్క్ అవుతుంది. ఇప్పుడు చూసుకుంటే ప్రైస్ రెసిస్టెన్స్ కి వెళ్ళాక ఒక కరెక్షన్ వచ్చింది, మళ్ళీ రీటెస్ట్ మోడ్ లో ఉంది. సో ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవట్లేదు. సో ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే మనకు ఒక లో ఫామ్ అయిందో, సో ఈ లో కనుక మనకి ఫ్రెష్ గా బ్రేక్అవుట్ అయితే, అంటే ఆల్రెడీ ప్రైస్ ఆ లెవెల్ కి రీచ్ అయ్యి మళ్ళీ లోవర్ హైస్ అండ్ లోవర్ లో స్ట్రక్చర్ కనుక కన్ఫర్మేషన్ వస్తే మనం డౌన్ సైడ్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అప్ సైడ్ కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ మనకున్న కామన్ రిజెక్షన్ లెవెల్ మొత్తం కూడా క్లియర్ గా ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ రావాలి. సో ఇలా నేను బేసిక్ గా ప్రైస్ యాక్షన్ బట్టి అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇక్కడ మనకి డెల్టా ఎక్స్చేంజ్ లో గోల్డ్ లో మనం ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేసుకోవచ్చు, ఆప్షన్స్ లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఫ్యూచర్స్ లో మనం ఏదైనా ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే సో దానికి ఎంత మార్జిన్ అవుతుంది, లెవరేజ్ ఎంత తీసుకుంటే బెటర్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకి ఫ్యూచర్స్ చార్ట్. ఇక్కడ మనకి ఆర్డర్స్ బుక్ ఉంటుంది. సో లాంగ్ అంటే మనకు తెలుసు, మనం ఏదన్నా అప్ సైడ్ ట్రేడ్ తీసుకోవాలి, బై పొజిషన్ తీసుకోవాలంటే ఫర్దర్ గా ఇక్కడ నుంచి నాకు ఈ గోల్డ్ కి సంబంధించిన అసెట్ ఇంక్రీజ్ అవుతుంది అనిపిస్తే నేను బై చేసుకుంటాను, నథింగ్ బట్ లాంగ్ తీసుకుంటాను. ఇది ఇక్కడ నుంచి ఫాలో అవుతుందంటే సెల్ చేస్తాను, నథింగ్ బట్ షార్ట్ పొజిషన్ తీసుకుంటాను. సో జస్ట్ మీకు ఒక రిఫరెన్స్ కోసం మాత్రమే ఒక ట్రేడ్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను లాంగ్ పొజిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను, నథింగ్ బట్ అప్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ లివరేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో లివరేజ్ వచ్చేసరికి మీకు 100x వరకు లివరేజ్ ఇస్తారు. జనరల్ గా బిట్ కాయిన్స్ మీకు 200x లివరేజ్ వస్తుంది, బట్ గోల్డ్ లో 100x వరకు లివరేజ్ ఉంటుంది. సో లివరేజ్ మీకు ఎంత కావాలో మీరు సెట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూఆర్ కంప్లీట్ బిగినర్, మీ లివరేజ్ మాక్సిమం 10x ఆర్ 25x సెట్ చేసుకోండి. 50x 100x తీసుకోవద్దు. ఎక్కువ లివరేజ్ తీసుకున్నారంటే ప్రాఫిట్ వచ్చినప్పుడు ఓకే, బట్ లాస్ వచ్చినప్పుడు మీ క్యాపిటల్ చాలా ఫాస్ట్ గా వైప్ అవుట్ అవుతుంది. సో యూ కెన్ స్టార్ట్ విత్ 5x ఆర్ 10x తో స్టార్ట్ చేసుకోండి. ఓకే, సో జనరల్ గా ఇప్పుడు నేను ఒక 25x లివరేజ్ సెట్ చేసుకుని ఒక పొజిషన్ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో 25x లివరేజ్ మనం సెట్ చేసుకున్నాం. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి లిమిట్ ఆర్డర్, మార్కెట్ ఆర్డర్ ఆప్షన్స్ వస్తున్నాయి. సో ఇన్స్టాంట్ ఎగ్జిక్యూషన్ కావాలంటే మనం మార్కెట్ ఆర్డర్ కి వెళ్తాం, లేదా ఏదైనా పర్టికులర్ స్పెసిఫిక్ ప్రైస్ ఉందనుకుంటే మీరు అప్పుడు లిమిట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి మేకర్ ఓన్లీ అని ఉంది ఈ ఆప్షన్. సో దీని గురించి నేను సెపరేట్ ఒక వీడియో చేస్తానండి. సో మేకర్ గురించి కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాజ్ ఆఫ్ నౌ లిమిట్ ఆర్డర్స్, మార్కెట్ ఆర్డర్స్ చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ $4,581 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు నేను మార్కెట్ ఆర్డర్ దగ్గర ఎగ్జిక్యూట్ చేస్తే ఇన్స్టాంట్ గా ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు నేను ఓన్లీ పర్టికులర్ ప్లేస్, ఫర్ ఎగ్జాంపుల్ 4,575 వచ్చినప్పుడు బై చేద్దాం అనుకుంటున్నాను. సో నా దగ్గర ఒక పర్టికులర్ ప్రైస్ ఉంది, ఈ ప్రైస్ దగ్గరే బై చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు నేను ఆబ్వియస్లీ లిమిట్ ఆర్డర్ లోకి వెళ్ళి సో నా స్పెసిఫిక్ ప్రైస్ ఏంటో నేను చెప్తాను. సో 4575 ఈజ్ మై స్పెసిఫిక్ ప్రైస్. సో ఈ ప్రైస్ దగ్గర బై చేయమంటే ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసుకునేది, కానీ ఆర్డర్ పెండింగ్ లో ఉంటుంది, ఎందుకంటే ప్రైస్ ఇంకా లెవెల్ కి రీచ్ అవ్వలేదు కాబట్టి. సో జనరల్ గా మార్కెట్ ఆర్డర్స్ తీసుకుంటాం. సో ఇక్కడ మనం టైప్ ఆఫ్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ చూసుకుంటే క్వాంటిటీ, ఎన్ని క్వాంటిటీ తీసుకుందాం అనుకుంటారు, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ మీరు చూసుకుంటే 3 ఆప్షన్స్ వస్తాయి. మీ క్వాంటిటీ లాట్స్ లో రిఫరెన్స్ కింద తీసుకోవచ్చు, అంటే ఎన్ని లాట్స్ బై చేస్తున్నామో నెంబర్ ఆఫ్ లాట్స్ మీరు ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు, లేదా డాలర్స్ ఇండికేట్ చేసుకోవచ్చు, లేదా XAUT. సో గోల్డ్ మనం జనరల్ గా దేనిదైతే రిఫర్ చేస్తామో ఆ రెఫరెన్స్ వాల్యూతో కూడా తీసుకోవచ్చు. సో జనరల్ గా ఇప్పుడు నేను ఒక క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో జస్ట్ ఒక యూనిట్, సింపుల్ గా ఒక షేర్ అనుకోండి, సింపుల్ గా మనం అర్థమయ్యే భాషలో మాట్లాడుకుంటే నేను ఒక క్వాంటిటీ, ఇట్స్ నాట్ ఏ లాట్స్, ఒక క్వాంటిటీ, ఒక పీస్ ఆఫ్ ఆర్ ఒక యూనిట్ ఆఫ్ గోల్డ్ ని పర్చేస్ చేయాలనుకుంటే నేను ఇక్కడ 1 ని సెట్ చేసుకుని, సో ఇక్కడ నేను XAUT లో 1 ని సెట్ చేసుకుంటా. సో 1 పీస్ ఆఫ్ గోల్డ్ ఈజ్ ఈక్వల్ టు 1000 లాట్స్. మీరు ఇక్కడ XAUT లో సెట్ చేసుకుని 1 మెన్షన్ చేస్తున్నా, లేదా లాట్స్ లో పెట్టుకుని 1000 మెన్షన్
చేసుకున్న ఒకటే. ఒక యూనిట్ ఆఫ్ గోల్డ్‌ని 1000 లాట్స్‌తో మనం ఇండికేట్ చేస్తాం. అండ్ అదే డాలర్స్‌లో చూసుకుంటే ఇక్కడ మనకి ఏదైతే ప్రైస్ ఉందో ఆ ప్రైస్‌తో మనం తీసుకోవచ్చు. సో, కన్‌ఫ్యూజన్ లేకుండా మనం యూనిట్స్‌తో మెజర్ చేసుకుంటే బెటర్. సో, నేను ఒక యూనిట్ ఆఫ్ గోల్డ్‌ని పర్చేస్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. సో, ఇక్కడ నాకు ఎంత మార్జిన్ అవుతుంది? $184 అవుతుంది. ఒక యూనిట్ ఆఫ్ గోల్డ్ అది కూడా 25x లివరేజ్ సెట్ చేసుకుంటే. సో, ఒకవేళ మీరు 50x లివరేజ్ సెట్ చేసుకున్నారనుకోండి. సో, మీకు $92కి వచ్చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు 100x లివరేజ్‌తో ట్రేడ్ చేస్తున్నట్లయితే సో, మీకు $46కే మీరు ఒక ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో, అప్రాక్సిమేట్‌లీ $46 అంటే జనరల్‌గా డెల్టా ఎక్స్‌చేంజ్‌లో $1 ఈజ్ ఈక్వల్ టు ₹85 ఇది స్టేబుల్ అండి. నార్మల్‌గా ఇప్పుడు $1 అంటే 95, 96 దగ్గర ఉంది కదా మార్కెట్‌లో. అది కాదు. సో, డెల్టా ఎక్స్‌చేంజ్‌లో ఫిక్స్డ్ ఉంటుంది. సో, అప్రాక్సిమేట్‌లీ $50 అవుతుందంటే 50 ఇంటూ 85 అప్రాక్సిమేట్‌లీ 5000 చేంజ్. సో, ఈ 5000తోనే మీరు ఒక లాట్ తీసుకోవచ్చు. ఎప్పుడు 100x లివరేజ్ తీసుకుంటే. బట్ అంత లివరేజ్ తీసుకోవడం దట్స్ నాట్ వర్తీ కాదు కాబట్టి ఐ రికమెండ్ 25x. సో, డిపెండ్స్ అపాన్ మీకు ఎంత లివరేజ్ కావాలో మీరు అంత తీసుకోవాలి. ఓకే. సో, ఇక్కడ నేను ఒక యూనిట్ ఆఫ్ గోల్డ్‌ని పర్చేస్ చేయడానికి అది 25x లివరేజ్ సెట్ చేసుకుంటే నాకు అప్రాక్సిమేట్‌లీ $184 ఖర్చు అవుతుంది. అప్రాక్సిమేట్‌లీ $200 అనుకుందాం. సమ్‌వేర్ క్లోజ్ టు 17,000 అప్రాక్సిమేట్‌లీ. సో, లెస్ దాన్ 20,000 ఉన్నప్పటికీ మనం కంఫర్టబుల్‌గా గోల్డ్‌లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. సో, జనరల్‌గా ఈ 20,000 అనేది మినిమమ్ క్యాపిటల్. మీరు లివరేజ్ ఇంక్రీజ్ చేసుకుంటే 10,000తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. బట్ క్యాపిటల్ అనేది ఎప్పుడు కూడా మీ రిస్క్ తగ్గట్టు డిసైడ్ చేసుకోండి. ఎంత క్యాపిటల్ ఉంటే దానికి ఎన్ని లాట్స్ వస్తే అన్ని తీసుకోవద్దు. ఓకే. సో, ఇప్పుడు నేను జస్ట్ ఒక యూనిట్‌ని జస్ట్ బై చేస్తున్నాను. లాంగ్ పొజిషన్ తీసుకుంటున్నాను. ఓకే. సో, ఇక్కడ నాకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. సో, ఐ విల్ షోయింగ్ బిగ్గర్ చార్ట్ కొంచెం డీటెయిల్‌గా చూద్దాం. సో, మీకు కొంచెం క్లారిటీ ఉండడం కోసం ఈ లెవెల్ తీసేస్తున్నానండి చార్ట్‌ని కొంచెం బెటర్‌గా చూపించడానికి. ఇఫ్ యూ కెన్ సీ మనం ఒక యూనిట్ ఆఫ్ గోల్డ్‌ని మనం పర్చేస్ చేసాం. సో, ప్రెజెంట్ ఏ ప్రైస్ దగ్గర మనకి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిందో అక్కడ మనకి ఈ లైన్ వచ్చేస్తుంది. మనం ఇక్కడ నుంచే టార్గెట్ అండ్ స్టాప్ లాస్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టార్గెట్ మీద క్లిక్ చేస్తే మనం లాంగ్ పొజిషన్ తీసుకున్నాం కాబట్టి అప్ సైడ్ ఎక్కడి వరకు టార్గెట్ తీసుకోవాలనుకుంటున్నాం అనేది మనం జస్ట్ డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు రీసెంట్ స్వింగ్ హై ఇక్కడ ఉంది. నేను టార్గెట్ ని ఇక్కడ వరకు డ్రాగ్ చేస్తున్నాను. సో, ఇది నాకు రీసెంట్ స్వింగ్ హై ఎక్కడైతే ఉందో అక్కడ నేను టార్గెట్ ని సెట్ చేస్తాను. జస్ట్ అక్కడ వరకు డ్రాగ్ చేస్తే సరిపోతుంది. అలాగే స్టాప్ లాస్ ని కూడా రీసెంట్ స్వింగ్ లో వరకు సెట్ చేసుకోవాలి. సో, ఇక్కడ మన చార్ట్ మీద నుంచే మీరు ఎంటర్ అయిన తర్వాత మీరు ఏ పొజిషన్ తీసుకున్నారో ఆ పొజిషన్ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ మీరు అక్కడ నుంచే టార్గెట్ ని స్టాప్ లాస్ ని కూడా మూవ్ చేసుకోవచ్చు. సో, అకార్డింగ్లీ మీకు ఒకవేళ మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయితే ఇక్కడ ఒక క్వాంటిటీ తీసుకున్నాం. ఒక క్వాంటిటీకి మనకైన ఖర్చు $180 అప్రాక్సిమేట్లీ 13,000 to 15,000 అప్రాక్సిమేట్లీ. దీనికి మనకు ఒకవేళ మనం అనుకున్న టార్గెట్ రీచ్ అయితే $28 మనకి ప్రాఫిట్ వస్తుంది. సో, $28 అంటే రఫ్లీ 2,000 వరకు మనకి ప్రాఫిట్ వస్తుంది. ఓకే. లాస్ వస్తే మనకి $16 వరకు ఇక్కడ లాస్ వస్తుంది. సమ్‌వేర్ క్లోజ్ టు అప్రాక్సిమేట్లీ 1,300 వరకు లాస్ వస్తుంది. సో, దిస్ ఈస్ హౌ వి కెన్ ట్రేడ్ సింపుల్. సో, ఒకవేళ మనకి పొజిషన్ వద్దు అనుకుంటే మనం ఇక్కడే ఇంటూ మార్క్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే పొజిషన్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతుంది. సో, ఇలా మనం ఫ్యూచర్స్‌లో లాంగ్ పొజిషన్ అయినా షార్ట్ పొజిషన్ అయినా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం ఏదైతే పొజిషన్ తీసుకున్నామో ఇది పర్పెచువల్ ఫ్యూచర్స్. దీనికి ఎలాంటి ఎక్స్‌పైరీ ఉండదు. అంటే దీని ఒకవేళ మీరు ఒక 1 ఇయర్ వరకు హోల్డ్ చేసుకోవాలంటే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అంటే మీకు దగ్గర ఎనఫ్ క్యాపిటల్ ఉంటే. ఓకే. అండ్ అలాగే ఇక్కడ ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు మార్జిన్ మోడ్స్ చూసుకోండి. మనకి గోల్డ్‌లో ఓన్లీ 2 మార్జిన్ మోడ్స్ యూజ్ చేయగలం. ఐసోలేటెడ్ అండ్ క్రాస్. పోర్ట్‌ఫోలియో మార్జిన్ మోడ్‌తో మనం గోల్డ్‌లో ట్రేడ్ చేయలేం ఫ్యూచర్స్‌లో. సో, ఐసోలేటెడ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా ప్రీ డిటర్మైన్డ్ స్టాప్ లాస్ అదే సెట్ చేస్తుంది. ఆ లెవెల్‌కి వచ్చాక అదే క్లోజ్ అవుతుంది. క్రాస్ మోడ్ సెట్ చేసుకుంటే మీకు నచ్చిన స్టాప్ లాస్ మీరు సెట్ చేసుకోవచ్చు. రైట్. సో, దిస్ ఈస్ హౌ యూ కెన్ ట్రేడ్ ఇన్ గోల్డ్. ఇప్పుడు మనకి ప్రాఫిట్ ఆర్ లాస్ సింపుల్ అండి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నాం? ఒక యూనిట్ తీసుకున్నాం. 1 క్వాంటిటీ ఆఫ్ గోల్డ్ తీసుకున్నాం కాబట్టి సో, 1 ఇంటూ ఇప్పుడు మనం ఎంటర్ అయిన ప్రైస్ దగ్గర నుంచి ఇక్కడికి అప్రాక్సిమేట్‌లీ ఒక 28 పాయింట్స్ ఉందనుకుందాం. సో, 1 ఇంటూ 28 సో, దట్ ఈస్ యువర్ $28 విల్ బి యువర్ ప్రాఫిట్. సో, 28 ఇంటూ మనం రూపీస్‌లో కన్వర్ట్ చేసుకుంటే 85. సో, మీరు తీసుకున్న పాయింట్ నుంచి ఎన్ని పాయింట్స్ పోయింది? మనం ఎలాగైతే కాలిక్యులేట్ చేసుకున్నామో అలాగే. సో, అదే మీరు లాట్స్‌లో పెట్టుకుంటే 1000 లాట్స్ ఇంటూ అది కాలిక్యులేషన్ చాలా కాంప్లికేట్ ఉంటుంది కాబట్టి సో, అందుకే ట్రేడ్ తీసుకున్నప్పుడు 1 యూనిట్‌లో సెట్ చేసుకోండి. మీకు కాలిక్యులేషన్ చాలా ఈజీగా ఉంటుంది. అదే మీరు లాట్స్‌లో తీసుకున్నారనుకోండి 1000 లాట్స్ తీసుకుంటారు. 1000 లాట్స్ అంటే 0.001 గోల్డ్ అంటే 1 యూనిట్ ఆఫ్ గోల్డ్ అని. ఇంటూ మీకు ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది? 28. సో, నంబర్ ఆఫ్ లాట్స్ బట్టి మీరు ఈ ఫార్ములా వేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 500 లాట్సే తీసుకున్నారు. అంటే హాఫ్ వాల్యూ గోల్డ్ తీసుకున్నారు. అంటే 1000 లాట్స్ అంటే 1 యూనిట్ అయినప్పుడు 500 లాట్స్ అంటే హాఫ్ గోల్డే కదా! అలాంటప్పుడు 28 పాయింట్స్ మీకు అసెట్ మూవ్ అయిందనుకోండి. మీకు 28 పాయింట్స్ ప్రాఫిట్ రాదు. 28 డివైడెడ్ బై 2 ఓన్లీ $14 మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. సో, ఈ కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే సో, యూనిట్స్‌ని రిఫరెన్స్ కింద తీసుకొని యూనిట్స్‌లో ట్రేడ్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. లాట్స్‌లో తీసుకుంటే ఇక్కడ కాలిక్యులేషన్ కొంచెం కాంప్లికేట్‌గా ఉంటుంది. రైట్. అలాగే మనం గోల్డ్‌లో కూడా ఆప్షన్స్‌లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు కంఫర్టబుల్‌గా. సో, ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకుంటే మనకి బిట్‌కాయిన్, ఇథీరియం అండ్ గోల్డ్ కూడా ఉంటుంది. సో, గోల్డ్‌లో వచ్చేసరికి ఎక్స్‌పైరీస్ ఎవ్రీ వీక్ ఎక్స్‌పైరీ ఉంటుంది. సో, ఈ రోజు సాటర్డే ఈ రోజు ఎక్స్‌పైరీ నెక్స్ట్ ఎక్స్‌పైరీ మళ్ళీ 20th ఆగస్ట్ ఉంటుంది. సో, ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఎక్స్‌పైరీ అయిపోతుంది కాబట్టి మనం నెక్స్ట్ ఎక్స్‌పైరీని ఒకసారి సెలెక్ట్ చేసుకుందాం. 28th ఎక్స్‌పైరీ. సో, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఫర్దర్‌గా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందంటే మనం ఇండియన్ మార్కెట్స్ నిఫ్టీలో ఎలాగైతే ట్రేడ్ చేస్తాం సేమ్ అంతే. ఓకే. సో, ఇక్కడ నుంచి మనకు ఫర్దర్‌గా ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందని అనిపిస్తే సో, ఏదన్నా కాల్ ఆప్షన్ గాని, పుట్ ఆప్షన్ గాని బై చేసుకోవచ్చు. మార్కెట్ ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటున్నాను కాబట్టి నేను ఏదైనా ఒక కాల్ ఆప్షన్ జస్ట్ బై చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇఫ్ యూ కెన్ సీ 4540కి సంబంధించిన కాల్ ఆప్షన్ 28 ఎక్స్‌పైరీ బై చేద్దాం అనుకుంటున్నాను మార్కెట్ ప్రైస్‌లో. అది కూడా ఒక యూనిట్ ఆఫ్ గోల్డ్.
1 యూనిట్ అయినా ఆర్ ఎల్స్ 1000 లాట్స్ అయినా ఒకటే. 1 యూనిట్ ఆఫ్ గోల్డ్‌ని నేను పర్చేస్ చేద్దాం అనుకుంటున్నాను. సో, దీనికి నాకు $73 అప్రాక్సిమేట్‌లీ. సో, ఆల్రెడీ మనకి ఇక్కడ ఒక ట్రేడ్‌కి ఒక గోల్డ్ ఉంది కాబట్టి మీకు అవైలబుల్ మార్జిన్ తక్కువ చూపిస్తుంది. ఓకే. సో, ఇలా మీరు డైరెక్షనల్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీకు ఇక్కడ కొన్ని ప్రీబుల్ స్ట్రాటజీస్ ఉన్నాయి. స్ప్రెడ్స్ ఉన్నాయి. లైక్ న్యూట్రల్ స్ట్రాటజీస్, లాంగ్ స్ట్రాటజీస్, షార్ట్ స్ట్రాటజీస్. సో, ఇలా మీకు మల్టిపుల్ స్ట్రాటజీస్ ప్రీబిల్డ్‌కి ఇచ్చారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక షార్ట్ ట్రయాంగిల్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో, బై డిఫాల్ట్ మనకి షార్ట్ ట్రయాంగిల్ వచ్చేస్తుంది. మీరు లాట్సెస్ కావాలంటే తగ్గించుకోవచ్చు. అండ్ ఒకవేళ ఈ లెగ్స్ మార్చుకోవాలన్నా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో, వాట్ ఎవర్ ది లెగ్ యూ ఫీల్ కంఫర్టబుల్ మీకు ఆ లెగ్ సంబంధించిన స్ట్రైక్‌ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, అలా మీరు ఫ్యూచర్స్‌లో కావాలంటే ఫ్యూచర్స్‌లో, ఆప్షన్స్‌లో కావాలంటే ఆప్షన్స్‌లో కూడా ట్రేడ్ చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ మన పొజిషన్ ఆల్మోస్ట్ న్యూట్రల్ ఉంది. సో, జస్ట్ మీకు ఒక రిఫరెన్స్ కోసమే ఈ ట్రేడ్ తీసుకున్నానండి. బట్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు దేని రిఫరెన్స్‌గా తీసుకున్నాననేది మ్యాటర్. టెక్నికల్ అనాలిసిస్ ఫాలో అయితే టెక్నికల్ అనాలిసిస్, లేదు మీరు ఇండికేటర్స్ ఫాలో అవుతున్నారా, స్మార్ట్ మనీ కాన్సెప్ట్సా, సో వాట్ ఆర్ ది స్ట్రాటజీ యూ ఆర్ ఫాలోయింగ్ దాని బేస్ బట్టి డైరెక్షన్ దగ్గర ట్రేడ్స్ తీసుకోండి. బట్ లివరేజ్ మాత్రం నాట్ మోర్ దెన్ 25x. హై ఎండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్పుడు 50x, 100xకి వెళ్ళొచ్చామని. ఈవెన్ దో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా 50x, 100x కూడా చాలా రిస్కీ. బికాస్ మార్కెట్ ఎప్పుడు మనం కంట్రోల్ చేయలేం కాబట్టి ఒక్కసారి మార్కెట్ మనకి అగేన్స్ట్ వెళ్ళినా మన క్యాపిటల్ చాలా ఫాస్ట్‌గా వైపౌట్ అవుతుంది. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ట్రేడ్ చేసుకోవాలి. ఓకే. సో, ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో గనుక మీకు ఇన్ఫర్మేటివ్ అని మీకు అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్‌ని కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలాగే మీరు డెల్టా ఎక్స్‌చేంజ్‌లో గనుక ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ట్రేడ్ తీసుకోవాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో మనం డెల్టా ఎక్స్‌చేంజ్ సంబంధించిన రిఫరల్ లింక్ ఇస్తున్నాం. మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఇదే డెల్టా ఎక్స్‌చేంజ్‌లో ఇంకేదైనా న్యూ టాపిక్ గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మీకు ఏదైనా పర్టిక్యులర్ టాపిక్ గురించి వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో, దాని గురించి కూడా కవర్ చేస్తాను. థాంక్ యూ.